అనురాగ్ కుమార దిశానాయకే శ్రీలంక రాజకీయాల్లో పెను సంచలనం. 2019లో జస్ట్ 3% ఓట్లు మాత్రమే సంపాదించుకున్న ఆయన ఇప్పుడు ఏకంగా లంకాధిపతిగా ఎదిగారు. 5 ఏళ్ల అతి తక్కువ కాలంలో ఈ విజయం అనురాగ్కు చాలా స్పెషల్. కానీ శ్రీలంక అధ్యక్షుడిగా ఆయన ముందున్నవి సాధారణ సవాళ్లు కాదు. విదేశాంగ విధానం అనురాగ్కు అతిపెద్ద సవాల్ కాబోతుంది. ఎందుకంటే భారత్ చైనా మధ్య తమ దేశం చిక్కుకోకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లంకాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనురా నుంచి వచ్చిన మొదటి కామెంట్ కూడా అదే. భారత్ చైనా మధ్య శ్రీలంక శాండ్విచ్ కాదన్నారు. ఎవరి పక్షాన నిలవకుండా తటస్థంగా ఉంటామన్నారు. ఇంతవరకు అంతా ఓకే, కానీ అనురా చెప్పిన తటస్థ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది అసలు ప్రశ్న. ఎందుకంటే శ్రీలంక ఇప్పటికే డ్రాగన్ కబంధ హస్తాల్లో ఉంది. భారత్ మాట ఎలా ఉన్నా చైనాను కాదంటే కస్సుమనడం ఖాయం. అందుకే అనురాగ్ కుమార చైనా గండాన్ని ఎలా గట్టెక్కుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంతకు లంకాధిపతిగా అనురాగ్కు ఎదురయ్యే అతిపెద్ద సవాళ్లేంటి? చైనా విషయంలో ఎలా ముందుకెళ్లబోతున్నారు? వాచ్ దిస్. లంకాధిపతి అనురా ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటి? భారత్ చైనా విషయంలో ఎలా ముందుకెళ్లబోతున్నారు? చైనాను ఎదిరిస్తారా లేక డ్రాగన్ కు సరెండర్ అవుతారా? భారత్ చైనా మధ్య మా దేశం శాండ్విచ్ కాదు. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనురాగ్ కుమార దిశానాయకే చేసిన ఫస్ట్ కామెంట్ ఇది. రెండు దేశాల వివాదంలో తమ దేశం నలిగిపోవాలనుకోవడం లేదనేది అనురాగ్ వ్యాఖ్య వెనుక ఉద్దేశ్యం. సింపుల్ గా చెప్పాలంటే రెండు దేశాల వివాదంలో తటస్థంగా ఉంటామని చెబుతున్నారన్నమాట. కానీ అది ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు అనురాగ్ కుమార దిశానాయకే శ్రీలంక అధ్యక్షుడి స్థాయికి ఎలా చేరుకున్నారు? ఆయన ఇప్పటి వరకు అనుసరించిన విధానాలు ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి. అనురాగ్ కుమార దిశానాయకే 2014లో అక్కడి జేవీపీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి వరకు జేవీపీలో ఒక సభ్యుడిగా ఉన్న ఆయన ఆ పార్టీకే అధ్యక్షుడిగా నియమింపబడ్డారు. దీని తర్వాత జేవీపీని దేశ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంచడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఇది ఆయనకు పెద్దగా ఏమీ ఉపయోగపడలేదు. 2019 ఎన్నికల్లో అనురాగ్ కుమార మొదటిసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ కేవలం 3% ఓట్లను మాత్రమే సంపాదించుకోగలిగారు. జనతా విముక్తి పెర్మనే నేతృత్వంలో నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి అభ్యర్థిగా ఈయన పోటీ చేశారు. అయితే 5 ఏళ్ల తర్వాత మొత్తం చరిత్రను తిరగరాశారు దిశానాయకే. 3% ఓట్ల నుంచి శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికయ్యేలా ఎదిగారు. ఒడిదుడుకుల్లో ఉన్న శ్రీలంక బాధ్యతల్ని నెత్తికెత్తుకున్నారు. వాస్తవానికి దిశానాయక వచ్చిన అవకాశాలు తనకు అనుకూలంగా మలుచుకుని కేవలం 5 ఏళ్లలోనే పాపులర్ లీడర్ అయ్యారు. 2019లో కరోనా తర్వాత శ్రీలంక పరిస్థితులు తలకిందులైపోయాయి. దేశంలో టూరిజం దెబ్బతినడంతో పాటు అప్పటి అధ్యక్షుడు గోటబాయ రాజపక్స పరిస్థితుల్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు. దీంతో ఎంతో మంది ప్రజలు పేదలుగా మారిపోయారు. ఒక్కసారిగా గోటబాయ ప్రభుత్వంపై ప్రజలు కోపాన్ని పెంచుకున్నారు. అప్పుడే జేవీపీ లీడర్ దిశానాయకే తనను తాను ప్రజల నాయకుడిగా చెప్పుకున్నారు. వారి భాష మాట్లాడగలగడం, వారితో కలిసిపోవడం ఆయనకున్న బలం. దీంతో వారి బాధల్ని దిశానాయకేతో షేర్ చేసుకునేవాళ్లు. వారికి ఓదార్పు మాటలు చెప్పేవాడు దిశానాయకే. 2022లో దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రజాగ్రహం పెలుబుకింది. ప్రజల్లోంచి వచ్చిన ఆగ్రహాన్ని దిశానాయకే ఆపడానికి ప్రయత్నించలేదు. అంతేకాకుండా ఆ ఉద్యమాన్ని నడిపించాలని కూడా అనుకోలేదు. కానీ ఆ ఉద్యమానికి కావలసిన దిశానిర్దేశనం మాత్రం దిశానాయకే చేశారు. 2022 నుంచి 2024 మధ్య ప్రజల్ని ఆకర్షించడంలో నిమగ్నమయ్యాడు. నేను రాజకీయాలకు బయట వ్యక్తిని, నేను మీ జీవితాల్లో గొప్ప మార్పు తీసుకుని రాగలను అంటూ ఉపన్యాసాలు దంచికొట్టాడు. నిజానికి దిశానాయకేకు శ్రీలంకలోని ఏ తమిళ పార్టీ కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే చంద్రిక కేబినెట్ లో ఉన్న సమయంలో ఆయన తమిళీయులతో కలిసి పనిచేయాలని రూపొందించిన ఫార్ములాను వ్యతిరేకించారు. అంతేకాదు సునామీ వచ్చిన తర్వాత ఘోరంగా దెబ్బతిన్న శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని తమిళులకు సహాయం చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. మొదటి నుంచి తమిళులు, ముస్లింలు, ఇతర మైనారిటీ వర్గాలకు పూర్తి వ్యతిరేకంగా పనిచేశారు. 1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం శ్రీలంకలో శాంతిని నెలకొల్పడానికి తమ వంతు సాయం చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఇతను మొదటి నుంచి ఇండియా వ్యతిరేకి. ముఖ్యంగా తమిళులంటే విపరీతమైన ద్వేషం నింపుకున్నారు. అందుకే తమిళులు ఎక్కువగా ఉండే నార్త్ లో, తమిళుల ప్రభావం ఉండే ఈస్ట్ లో దిశానాయకేకు ఎక్కువ ఓట్లు పడలేదు. కేవలం సింహళ మెజారిటీ ప్రాంతాల్లోనే భారీగా ఓట్లు పడ్డాయి. అన్నింటికి మించి అనురాగ్ కుమార దిశానాయకే ప్రో చైనా ఐడియాలజీ కలిగి ఉన్న నేత. ఇలా ప్రతి విషయంలో భారత వ్యతిరేకగానే ఉన్నాడు అనురా. అయితే లంకాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తటస్థంగా వ్యవహరిస్తామని సంచలన ప్రకటన చేశారు. కానీ అది ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే శ్రీలంకపై చైనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి.
ఆగస్టు 16, 2022. భారత్ చైనా వివాదం మధ్య శ్రీలంక పాత్ర ఎంత తీవ్రమైందో ప్రపంచానికి తెలిసిన రోజు అది. ఆ రోజు భారత్ అభ్యంతరాలు, ఆందోళనలు బేఖాతరు చేస్తూ చైనా హైటెక్ నిఘా నౌక యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని హంబన్టోట పోర్టుకు చేరుకుంది. పేరుకు ఇంధనం నింపుకోవడానికి మాత్రమేనని చైనా చెప్పింది. కానీ చైనా నిఘా నౌక హంబన్టోట ఎందుకొచ్చిందో భారత్ కు తెలుసు. ఎందుకంటే యువాన్ వాంగ్ 5 నౌకకు భారత మిలిటరీ ప్రాంతాలన్నింటిపై నిఘా ఉంచే సామర్థ్యం ఉంది. ఖండాంతర క్షిపణులు, ఉపగ్రహాలు, రాకెట్లను ట్రాక్ చేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈ నౌకలో ఉంది. 750 కిలోమీటర్ల దూరంలో ఉన్నవన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి. శ్రీలంకలోని హంబన్టోట రేవులోకి ఈ నౌక ప్రవేశించడం వల్ల భారత్లోని తూర్పు కోస్తా రేవు పట్టణాల్లో జరిగే వ్యూహాత్మక కార్యకలాపాలన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి. శ్రీలంక తీరంలో ఆ నౌక ఉన్న సమయంలో భారత క్షిపణి పరీక్షల గురించి మొత్తం ఆ నౌక ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీలంక రేవులో యువాన్ వాంగ్ 5 ఉన్నంత వరకు తమిళనాడులో ఉన్న 1076 కిలోమీటర్ల తీర ప్రాంతంపై నిఘా పెట్టొచ్చు. కల్పకం, కూడంకుళం వంటి అణు విద్యుత్ కేంద్రాలు ఈ నౌక రాడార్లోకి వెళతాయి. ఇవన్నీ తెలుసు కాబట్టి భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నౌక రాకను అడ్డుకోవలసిందిగా శ్రీలంక అప్పటి సర్కార్ను భారత్ రిక్వెస్ట్ చేసింది. భారత అభ్యంతరాలను చైనా దృష్టికి తీసుకువెళుతూ రనిల్ సర్కార్ చైనా ఆ నౌక రావడానికి తొలుత అనుమతి నిరాకరించింది. కానీ చైనా నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి ఆఖరి నిమిషంలో అనుమతినిచ్చింది. అనుర చెబుతున్న తటస్థ వ్యూహం వర్కౌట్ కాదు అనడానికి ఈ ఎపిసోడ్ ఓ ఉదాహరణ. నిజానికి హంబన్టోట పోర్టు చైనా కంపెనీ చేతిలో లీజులో ఉంది. ఈ ఓడరేవు నిర్మాణానికి చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ $120 కోట్ల రుణంగా ఇచ్చింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక రుణాలు తీర్చలేకపోవడంతో చైనా మర్చెంట్ పోర్టు సంస్థ 2017లో 99 ఏళ్ల పాటు ఈ పోర్టుని లీజుకు తీసుకుంది. ఈ కంపెనీయే రేవు పట్టణంలో రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. అంతర్జాతీయ నౌకలు ప్రయాణించే మార్గంలో తూర్పు, పశ్చిమ సముద్ర ప్రాంతాలు కలిసే చోటికి 10 నాటికల్ మైళ్ల దూరంలో హంబన్టోట పోర్టు ఉంది. ఆసియా, యూరోప్ మధ్య నిత్యం 36,000 రవాణా నౌకలు తిరుగుతూ ఉంటాయి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చే చమురులో 50% ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది. ఈ రేవు ద్వారా వెళ్లడం ద్వారా ఆసియా, యూరోప్ మధ్య 3 రోజుల ప్రయాణం కలిసొస్తుంది. ఆ మేరకు చమురు ఆదా అవుతుంది. ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న దేశాల అవసరాలు తీరుస్తామని చెప్పుకుని చైనా తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటోంది. శ్రీలంక ఆర్థికంగా కుంగిపోయి అధ్యక్షుడు మహిందా రాజపక్స దేశం విడిచిపోయి పారిపోయిన పరిస్థితుల్లో భారత్ ఆ దేశాన్ని ఎన్నో విధాలుగా ఆదుకుంది. $350 కోట్ల అప్పుగా ఇవ్వడంతో పాటు ఆహారం, మందులు, చమురు పంపించింది. అటు చైనా నుంచి శ్రీలంక చాలా అప్పులు చేసింది. 2005 నుంచి 2017 మధ్యలో $1,500 కోట్ల అప్పుగా ఇచ్చింది. భారత్ కూడా సాయం చేస్తూ ఉండడంతో లంకపై భారత్ పట్టు పెరిగిపోతుందన్న భయం చైనాకు పట్టుకుంది. అందుకే శ్రీలంకలో భారత ప్రభావాన్ని తగ్గించడం కోసం వ్యూహాలు పన్నుతోంది. ఇరు దేశాల్లో ఎవరిని నొప్పించకూడదన్న లక్ష్యంతో శ్రీలంక ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నా చైనా నుంచి వస్తున్న ఒత్తిళ్లే ఆ దేశంపై అధికంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి అనుర చెబుతున్న తటస్థ విధానం ఎలా సాధ్యం? అనుర కుమార దిశనాయకే పార్టీ జేవీపీది పూర్తిగా భారత వ్యతిరేక వైఖరి. దిశనాయకే కూడా ఇండియాకు బద్ధ వ్యతిరేకిగా వ్యవహరించిన నేత. అలాంటి లీడర్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తారు అనుకోవడం పొరపాటే అవుతుంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల విషయంలో మన దేశం మొదటి నుంచి అప్రమత్తంగానే ఉంది. అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు శ్రీలంకలోని భారత రాయబారి సంతోష్ ఝా మాట్లాడుతూ, మేము ఏ అభ్యర్థికి మద్దతునివ్వడం లేదు. ఎవరు గెలిచినా కొత్త అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. సంతోష్ ఝా ఈ నెల 22న అనుర దిశనాయకేను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనురను భారత రాయబారి వ్యక్తిగతంగా కలవడం అనేది కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనే భారత ప్రభుత్వ ఉద్దేశాన్ని చాటి చెబుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే భారత ప్రధాని మోడీ కూడా దిశనాయకేకు శుభాకాంక్షలు తెలిపారు. కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. మొత్తంగా ఒక్కటి మాత్రం నిజం, మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పొరుగు దేశాల సవాళ్లకు చెక్ పెట్టాలని చూస్తున్న ఎన్డీఏ సర్కార్కి శ్రీలంక రూపంలో అసలు సవాలు ముందే ఉంది.